శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పేరు మీద స్థాపించబడిందే శ్రవణం ప్రాజెక్ట్. నేడు ఎందరో వినికిడిలోపు ఉన్న బాలబాలికలలో వెలుగులు నింపుతోంది. పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు వినికిడిలోపు ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుని వారి జీవన గమనానికి దిశానిర్దేశం చేస్తోంది. శ్రవణం ప్రాజెక్టుపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ విశేష కథనం. శృణుయామ శరదశతం అని వేదవాక్కు. అంటే 100 ఏండ్లు చక్కగా వినాలన్నదే వేద లక్ష్యం. అందుకే ముందుగా ప్రతి ఒక్కరూ వినడం నేర్చుకోవాలి. చక్కగా విన్నవారు జీవితంలో విజయవంతులవుతారు. పూర్వం విద్యలన్నీ వింటూ నేర్చుకోవడం జరిగేది. వాటినే శృతులు అన్నారు. వినని వాళ్ళు, వినలేని వాళ్ళు అసంతృప్తిగా, అసంపూర్తిగా జీవనం కొనసాగిస్తారు. ఇక చెప్పినా వినని వాళ్ల సంగతి పట్టించుకోకపోయినా వినలేని నిస్సహాయులను గూర్చి మాత్రం ఒకంత ఆలోచించాలి. వారికి అండగా నిలవాలి. ఈ మహదాశయంతో పురోగమిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మానవ సేవ చేస్తున్న మాధవుడైన శ్రీనివాస భగవానుని అనుగ్రహంతో అనేక మానవ సేవా కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేస్తోంది. అనాథ బాలబాలికల కోసం బాలమందిరం, కుష్ఠరోగుల కోసం కరుణాధామం, ఎస్వి పూర్ హోం, మారణాంతకమైన హృద్రోగుల కోసం ప్రాణదానం, శారీరక వికలాంగుల కోసం బర్డ్ ఆసుపత్రి, మూగ బధిర పాఠశాల వంటి వాటిని స్థాపించి సేవాపథంలో ముందుకు సాగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ కోవలోనే 2006వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి పట్టణంలో నూతనంగా ప్రారంభించిన మరొక సేవా సంస్థ శ్రవణం. చిన్నపిల్లల్లో బధిరత్వం నివారణకు దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనమైన వైద్య పరికరాలతో శ్రీ వెంకటేశ్వర బధిర శిశువుల శిక్షణా సంస్థ శ్రవణంగా ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. పుట్టుమూగ, బధిర, కుష్టు, క్షయ వంటి వ్యాధులు కర్మరోగాలని, అవి ఆజన్మాంతం అనుభవించాల్సిందే అనుకుంటూ నిరాశ నిస్పృహులకు లోనై బాధాతప్త హృదయులైన వారికి సాక్షాత్తు శ్రీవెంకటేశ్వరుడే చేయూతనిస్తూ సేవలందిస్తున్న కార్యక్రమాలు ఎన్నెన్నో. ఈ భువిలో శ్రీనివాసుడు తాను వెలసిన శ్రవణ నక్షత్రం పేరుతోనే బధిరులు, మూగ వంటి అభాగ్యులకు చక్కటి శ్రవణ భాగ్యాన్ని కల్పించాడు. తిరుపతి పట్టణంలోని ఎస్వి బాలమందిర్ మార్గంలోని పాత మెటర్నిటీ ఆసుపత్రి భవనంలోకి మార్చబడింది శ్రవణం ప్రాజెక్టు సంస్థ. పుట్టిన 2వ రోజు నుంచి 5 సంవత్సరాల వయసు శిశువు వరకు ఇటువంటి శ్రవణలోపం, తద్వారా మూగతనం పోగొట్టుకోవడానికి వైద్య చికిత్స సహాయ సహకారాలను అందించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రవణం ప్రాజెక్టును స్థాపించింది. దేశంలో 60 లక్షల మంది వినికిడి లోపం, మూగతనం కలిగిన వారు ఉండగా వారిలో 10 నుండి 15% చిన్నపిల్లలే అయి ఉండడం గమనించదగిన విషయం. అందువల్లే అలాంటి చిన్నపిల్లలకు సత్వర వైద్య చికిత్సలను అందజేసి వారిని చక్కగా వినేటట్లుగా, మాట్లాడేటట్లుగా చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని, తద్వారా వారి తల్లిదండ్రుల మనస్తాపాన్ని తొలగించాలన్న ధ్యేయంతో ఏర్పాటు చేయబడిన సంస్థ శ్రవణం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన శిక్షణను ఇవ్వడంతో పాటు వారికి తిరుపతిలోని పురాతనమైన కోమలమ్మ సత్రంలోనే ఉచిత వసతి, భోజన సదుపాయాలను కూడా కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతవరకు ఈ శ్రవణం ప్రాజెక్టులో చేరిన చిన్నారులు తిరుమల శ్రీవారి ఆశీస్సులతో చక్కగా వినడం, మాట్లాడడంతో పాటు బయట ప్రపంచంలో స్వతంత్రంగా మనగలిగేలా ఆత్మస్థైర్యంతో ఇంటికి వెళుతున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి: తమ పిల్లల్లో గాని, ఇరుగు పొరుగు వారి పిల్లల్లో గాని వినికిడి సమస్యలు, లోపాలు ఉన్నట్లు గమనిస్తే అలాంటి వారిని శ్రవణం ద్వారా సేవలు పొందేలా చూడండి. ఆయా చిన్నారుల భవిష్యత్తుకు చక్కని బాటను ఏర్పరచండి.